హాయ్ అండి, డే 5 మనము హిందూ టూర్స్ వాళ్ళతో చార్ధామ్ యాత్రలో ఉన్నాం. ఈరోజు మనము చెక్అవుట్ చేసేసి ఏ హోటల్లో అయితే మనం స్టే అయ్యామో యమునోత్రి దర్శించడానికి, యమునోత్రిని నిన్న దర్శించుకున్నాం కాబట్టి ఈరోజు చెక్అవుట్ చేసేసి మనం ఉత్తరకాశీకి వెళ్ళబోతున్నాం. అయితే ఉత్తరకాశీకి వెళ్ళబోయే ముందు మనకి బ్రేక్ఫాస్ట్ హిందూ టూర్స్ వారు ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు, అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. సో ఈరోజు మనకి పూరి, అదేవిధంగా మన టమాటో బాత్, చట్నీ అండ్ మనకి ఆలు బేసన్ కర్రీ, అదేవిధంగా చాయ్ అండ్ కాఫీ కూడా అవైలబుల్గా పెట్టారు. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అంటే, మనం ఇప్పుడు ఉత్తరకాశీకి బయలుదేరి అక్కడ ఒక హోటల్లో చెక్ ఇన్ అవుతాం. ఇది 4 hours ప్రయాణం ఉంటుంది బై రోడ్. ఆ 4 hours ప్రయాణం తర్వాత మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ చెక్ ఇన్ అయ్యి ఒక హోటల్లో 1 hour రెస్ట్ తీసుకొని మనము దర్శనానికి వెళ్ళబోతాం అనమాట, విశ్వనాథుడి యొక్క దర్శనానికి. ఈరోజైతే ఉత్తరకాశీ దర్శనం మాత్రమే మన ప్రోగ్రాంలో ఉంది. మరి రేపు మనం ఇదంతా ఈరోజు ఉత్తరకాశీ చేసుకున్న తర్వాత రేపు మనం గంగోత్రికి వెళ్ళబోతున్నాం. సో చాలా ఎగ్జైటెడ్ అయ్యాను ఈ యాత్రలో. మనం అప్పుడే డే 5కి వచ్చేసామనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఈ లంచ్ అనేది ఏదైతే ఉందో దారిలో తినడానికి మొత్తం కూడా హిందూ టూర్స్ వారు ప్యాక్ చేసేసి ట్రక్స్లో అయితే ఎక్కిచ్చేసి ఆల్రెడీ షెఫ్స్ బయలుదేరిపోయారనమాట. సో ఇది మన డే ఈరోజు. అండ్ వెళ్తున్న కొద్ది ఉత్తరకాశీలో విశేషాలు, అదేవిధంగా దారిలో ఏదైనా వింతలు జరిగితే అవన్నీ కూడా రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అది కాకుండా మీరు చూడొచ్చు, ఇక్కడ ఫుడ్లో కావాల్సిన సిలిండర్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కిస్తున్నారు. ఈ విధంగా అయితే మేము కంప్లీట్లీ విత్ ప్యాకింగ్ తోటి విత్ షెఫ్స్తో మేము బయలుదేరబోతున్నాము. సో ఇంత ప్రాపర్ అరేంజ్మెంట్స్ తోటి హిందూ టూర్స్ వాళ్ళు ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా చార్ధామ్ యాత్రలో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ అది అయితే. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే అక్కడ అందరు కూడా ప్యాసింజర్స్ అందరు కూడా అంటే చాలా హ్యాపీ ఉన్నారు ఈ విషయంగా. ఓకే రండి, ఇప్పుడు మనకి ఇచ్చిన వెహికల్ ఏ విధంగా కూడా ఉందో చూద్దాం. సో మనమైతే హిందూ టూర్స్ వాళ్ళు ఎటువంటి వెహికల్ అయితే ఇచ్చారు అని చూద్దాము. ఇది ట్రావెలర్ వెహికల్. సో ట్రావెలర్ వెహికల్లో సింగిల్ సీటింగ్స్ 2 sides ఉన్నాయి. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా వేరే ట్రావెలింగ్ దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది 2 seaters పక్కకు ఉండడం వల్ల పక్కన కో ప్యాసింజర్తో కూర్చోవాల్సి వస్తుంది. కొంచెం ప్రీమియంనెస్ అయితే ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, లెగ్ స్పేసింగ్ ఏ విధంగా ఉంది, సీట్ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి. అయితే మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ చూద్దాం. వెహికల్లో మనకి సీటింగ్స్ ఎన్ని వచ్చాయనంటే, ఇది లాస్ట్లో 4 ఉన్నాయి, కంప్లీట్లీ 4 ఉన్నాయి. అది కాకుండా ఇటువైపు 3, 3, 6, 7, ఇటువైపు 7 ఉంది. ఒక డ్రైవర్ సీట్ ప్లస్ క్లీనర్ సీట్ ఉంది. సో ఇక్కడ మనము ఒక్కసారి అసలు ఒకవేళ లాస్ట్లో కూర్చుంటే ఏ విధంగా స్పేసింగ్ ఉంటుంది అని ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా కూర్చున్నప్పుడు లెగ్ స్పేసింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. నేను ఫ్రంట్ సీట్లో కూడా చూపిస్తాను. సో లెగ్ స్పేసింగ్ అనేది ఓకే, గుడ్, నార్మల్లీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంత కూడా లెగ్ స్పేసింగ్ స్వరాజ్ మాన్సా లాంటి వాటిల్లో రాదు. సో మనం వెనక్కి పెట్టడానికి కూడా మనకి ఎలా ఉంది అడ్జస్ట్మెంట్స్ అని చూద్దాము. సో ఇది కంప్లీట్లీ ఇట్లా వెనక్కి వెళ్తుంది. ఓకే, కంఫర్టబుల్గానే ఉంది ఇది. సో ఇట్లా అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు ఇప్పుడు మొత్తం చూస్తే మీకు మ్యూజిక్ సిస్టమ్ ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎండపడకుండా ఈ షీల్డ్స్ అనేవి ఇచ్చేశారు. సో దట్ మనకి ఈ షీల్డ్స్ చూడండి, ఈ షీల్డ్స్ ఎలా ఉన్నాయంటే మనం ఇట్లా పెట్టేసుకుంటే నీట్గా మనకు వచ్చేసి ఈజీగా పుల్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఇట్లా ఈజీగా ప్లగ్ ఇన్ చేసేసుకోవచ్చు అనమాట షీట్స్. సో ఈ విధంగా సన్ గార్డ్స్ ఈజీగా ప్రొవైడ్ అయ్యాయి. దిస్ ఈజ్ వన్ బెస్ట్ పార్ట్. కాకపోతే ఏంటి అని అంటే, ఇట్లాంటి వాటిల్లో కూడా యాత్ర అనేది చాలా లాంగ్ టైం ఉండడం వల్ల కూడా మనకి ఇంకా కొంచెం లెగ్ స్పేస్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మనకు ఉంటుంది. బట్ స్టిల్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే వేరే వెహికల్స్ దాంట్లో కూడా 2 పక్కకు పెట్టడం వల్ల కూడా కొంచెం అన్కంఫర్టబుల్ కన్నా ఇది చాలా బెటర్ అని నా ఫీలింగ్. అండ్ డ్రైవింగ్ మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారండి డ్రైవర్. చాలా సన్న రోడ్స్లో ఎక్స్ట్రీమ్లీ గుడ్గా డ్రైవ్ చేస్తున్నారు. బెస్ట్ వెహికల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇదైతే ఈ వెహికల్ మనకి డైరెక్ట్ బద్రీనాథ్ వరకు కూడా మనతోటే ట్రావెల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డ్రాప్ ఎక్కడైతే ఢిల్లీలో ఉందో ఢిల్లీ వరకు కూడా మనం ఈ వెహికల్లోనే మొత్తం ట్రావెల్ చేస్తున్నాము. సో ఇదండి వెహికల్ విశేషాలు. మళ్ళీ కలుద్దాము ఉత్తరకాశీలో ఎటువంటి హోటల్ ఇచ్చారని చెప్పి తెలుసుకోవడానికి. అయితే నిన్న చాలా సాహసోపేతమైన యాత్ర చేశారు తెలుసా మీకు. ఫస్ట్ యమునోత్రికి వెళ్ళాం కదా మనం. యమునోత్రి అంటే మీకు తెలుసా, కేదార్కి ఈక్వల్, అంటే ఆల్మోస్ట్ కేదార్ ఇంకా డబల్, ట్రిపుల్, 7 times 10 times ఉంటుంది. కానీ యమునోత్రి టఫెస్ట్ ఆఫ్ ఆల్ ద చార్ధామ్ యాత్ర. ఫస్ట్ ట్రిప్ చేశారు యమునోత్రికి. అందరూ మీరు ఒక్కొక్కరుగా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే, అసలు మీకు ఎట్లా అనిపించింది, వెళ్ళేటప్పుడు ఎట్లా అనిపించింది, వచ్చేటప్పుడు ఎట్లా అనిపించింది,
దేవుణ్ణి చూసినప్పుడు ఎట్లా అనిపించింది, అన్ని విశేషాలు షేర్ చేసుకోండి మాతోటి, ఎందుకంటే వినాలనుకుంటున్నాం. మనం అందరికీ కూడా ఎవరైతే యాత్రికులు రాబోతున్నారో వాళ్ళకు కూడా మనం చెప్పినట్టు అవుతుంది. సో చెప్పండి మేడం, ఎవరు చెప్తారు ఫస్ట్, మీ ఇష్టం. సుప్రభాతం అందరికీ, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. నిన్న వెళ్ళిన యాత్ర స్టార్ట్ అయినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకెంత కష్టం అవుతుందో అని అనిపించింది. తర్వాత కొద్దిగా హాల్ట్ ఇచ్చారు, కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాము, బాగుంది. ఆ తర్వాత అక్కడ స్నానం అది చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కిందికి దిగేసరికి చాలా హ్యాపీగా ఉంది. కష్టమైనా సరే హ్యాపీనెస్ అనేది మన సొంతమైంది. నెక్స్ట్ రావడంలో కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, మంచిగా అనిపించింది యాత్ర మాకు. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్న మేము యమునోత్రి వెళ్ళాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. కానీ ఫస్ట్ స్నో కవర్డ్ మౌంటైన్ చూసాము అంటే యమునోత్రిలోనే చూసాం. చాలా బాగా అనిపించింది. జర్నీ కూడా బాగా ఉంది. కాకపోతే అటు ఇటు జంపింగ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బై వాక్ వెళ్ళాలనుకున్నాము, కానీ అది చాలా కష్టం అనిపించింది. తర్వాత హార్స్ రైడింగ్ వెళ్ళాం. అది వెళ్ళేటప్పుడు చాలా బాగుంది. అక్కడ దర్శనం అది పూజ అది మంచిగా చేసాము. దాని తర్వాత వచ్చేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది హార్స్ రైడింగ్. కానీ అది కొన్ని చోట్ల స్లిప్ అవుతుంది, అవి పడిపోతామేమో అని చాలా భయం వేసింది. కానీ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు కంట్రోల్ చేశారు. అది చాలా నేరో, చిన్న దారి, వెళ్ళేవాళ్ళు ఉంటున్నారు, వచ్చేవాళ్ళు ఉంటున్నారు. అది మాత్రం చాలా కష్టం. సో ఎవరైనా నెక్స్ట్ రావాలనుకున్న వాళ్ళు ఫిట్గా ఉంటే ఎక్కచ్చు, లేకపోతే డోలీ కానీ ఏదైనా తీసుకొని. హార్స్ రైడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ అది నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది. వచ్చిన తర్వాత ఆ కష్టం అయిపోయి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను కేవలం హార్స్ రైడింగ్ ఎంచుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు గుర్రం ఎక్కలేదు. కానీ వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు మాత్రం కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది. అన్ని నొప్పులు వచ్చినాయండి నాకు. అంతా బాగుంది, మిగతా అంతా బాగుంది, దేవుడు అన్నీ బాగున్నాయి, అంత బాగుంది. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము, వచ్చేటప్పుడు కొంచెము కష్టమైంది. ఎంత ఇబ్బంది అయినా ఎంత ఇదిగా ఉన్నా అక్కడ ఉన్న నేచర్ చూసిన తర్వాత ఇవన్నీ మర్చిపోయామండి. అక్కడక్కడ మంచు కొండలు, వేడి వేడి వాటర్ యమునమ్మ అట్లా పొంగుతూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది. ఈ నొప్పులు, ఈ హార్స ఏవి గుర్తుకురా. నమస్కారం అండి. మేము మన హరిద్వార్లో మానసాదేవి చండీదేవి దర్శనం తర్వాత నైట్లో వచ్చేసి బార్కోట్లో స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 4 o'clock మా టూరిస్ట్ ట్రావెలర్ బస్సు బయలుదేరినామండి. చాలా చలిగా ఉండే బయలుదేరేటప్పుడు. న్యారో వే ఉంది, ఇప్పుడే రెనోవేషన్ చేస్తున్నంత రోడ్డు, డబుల్ రోడ్డుగా. చాలా మా డ్రైవరు నైపుణ్యతతో చాలా తొందర పొద్దున ట్రాఫిక్ లేదు కాబట్టి ఈజీగానే అక్కడ వెళ్ళేసరికి 6 o'clock చేరుకున్నాము. పోగానే ఆల్రెడీ ఎవరైతే మా టూరిజం ఉన్నారో హిందూ టూర్స్ వాళ్ళు టిఫిన్ అన్ని అరేంజ్ చేసుకుని వెళ్ళాం. పోగానే అక్కడ పార్కింగ్లో పార్క్ చేసేసి వెహికల్ను అక్కడ పోయినాక టిఫిన్ అరేంజ్ చేశానండి. టిఫిన్ అరేంజ్ చాలా బాగుంది. టిఫిన్ కాఫీ టీ అయిపోయినాక వాళ్ళు గుర్రం వాళ్ళు, డోలీ వాళ్ళు మొత్తం గ్రూప్ వచ్చేస్తున్నారు. అక్కడ ఎవరైతే ట్రూప్ మేనేజర్ అతను ఉన్నాడో సందీప్, అతను ట్యాకిల్ చేసి ఎవరెవరికి ఎట్లా పోతారని మాట్లాడితే ఒకళ్ళని చూసి అందరం గుర్రాలు మాట్లాడుకున్నామండి. మా స్టూడియోగ్రాఫర్ మాత్రం అతను బై వాక్, అతను సందీప్ వాళ్ళిద్దరు వాక్ వచ్చిండ్రు. మిగతా 6 లేడీసు, నేను గుర్రం పైన హార్స్ రైడింగ్ ఐస్ బుక్ చేసుకొని బయలుదేరినామండి. పోయేటప్పుడు చాలా చల్లగా ఉండే. యాక్చువల్ అది చాలా 6.5 km 7 km దారి, కానీ చాలా హారిబుల్ ఉందండి. చాలా ఎక్కడం ఉంది. అయినా కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు పిల్లలతో సహా. చాలా అద్భుతం. యమునాదేవి గారి కృప వల్ల మా మేడం నేను ఇద్దరం కూడా గుర్రాలపైనే బయలుదేరినాము. చాలా చల్లగా ఉండే పోయేటప్పుడు. మధ్యలో మా దారిలో కాఫీ తాగుతూ మంచి ఎంజాయ్ చేస్తూ పైన వెళ్ళామండి. అక్కడ నేచురల్గా హాట్ వాటర్ వస్తాయి, చాలా వేడి వాటరు. పెద్ద గుండం ఉంది, లేడీస్ స్క్వేర్, జెంట్స్ స్క్వేర్ ఉందండి. స్నానగుండం చాలా బ్రహ్మాండంగా ఉంది. అది అక్కడ చేసిన వారికి రుగ్మతలు, చర్మ రుగ్మతలు, వేరే వ్యాధులు అన్నీ పోతాయని ఒక నమ్మకం ఉంది యమునాదేవి కృప వల్ల. అక్కడ స్నానాలు ముగించుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్పెషల్ పూజ మాకు అక్కడ పంతులు గారు అర్చన చేయించారండి. మంచిగా సూర్యభగవాన్ది, శనిదేవుడిది, యమునమ్మది అందరూ అర్చన చేయించుకున్నంత
స్పెషల్ దర్శనం చేయించిండు. చాలా అద్భుతం. యమునమ్మ వారు నిజంగా సరస్వతి, యమున, గంగా ముగ్గురు మూర్తులు చాలా నిజస్వరూపంగా ఉన్నారండి. అక్కడ చాలా అద్భుతము. కేదార్నాథ్ పోయే వారికి యమునోత్రి పైన ఎక్కి దిగినామంటే ఇది మనకు ముందు నిదర్శనం అన్నమాట. ఇది సులభతరం చేస్తుంది. ఇది ఎక్కడ భయభ్రాంతులు అన్నీ పోతాయి. నాకైతే భయభ్రాంతులు ఏది వెళ్ళిపోయినాయి. మళ్ళీ నేను అక్కడ కేదార్నాథ్ పోయినాక డోలీ కానీ హార్స్ కానీ తీసుకుంటా డిసైడ్ అయినాను. వేరే మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు చాలామంది హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు. చాలా బాగుందండి. అద్భుతమైన ట్రిప్ ఇది. కిందికి వచ్చినాక 1 o'clock వరకు వచ్చేసాం. 1:30కి అప్పుడు మళ్ళీ బయలుదేరి లాడ్జ్కి వచ్చేసామండి. చాలా మంచి అనుభవము, మంచి యమునాదేవి గారి మహత్యం చాలా బాగుంది. సంతోషమైన ట్రిప్ అండి ఇది. థ్యాంక్ యూ. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? మనమైతే ఉత్తరకాశీకి వెళ్తున్న దారిలో ఒక వ్యూ పాయింట్ వచ్చిందండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇక్కడ చూసారు కదా ఎంతమంది వాళ్ళు చాలా మంచిగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈ ఎన్విరాన్మెంట్ చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే ఇక్కడ పైన్ ట్రీస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాంతోపాటు ఇటువైపు రైట్ సైడ్ నిన్న మేము వెళ్ళిన యమునోత్రి ఉంది చూడండి. ఆ కార్నర్లో ఆ యమునోత్రి ఉంది. ఇక్కడ ఇటువైపు నిన్న మేము వెళ్ళింది ఆ పీక్స్కి వెళ్ళామన్నమాట. ఆ 3500 feet పైన ఉన్న ఇక్కడ నుంచి 50 kilometers అక్కడ యమునోత్రి ఉంది. ఆ స్నో మౌంటైన్ మీద నిన్న మేము వెళ్ళడం జరిగింది. నాకైతే ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మేము అంత దూరం ఎక్కామా అనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని సాహసోపేతమైన యాత్ర అంటారని నాకు క్లియర్గా అర్థమైంది. అది కాకుండా ఈ వ్యూ చూస్తుంటే ఇక్కడ నుంచి అసలు జరగబుద్ధి కావట్లేదు. కానీ ఏం చేస్తాం, మాకు అన్నిటికీ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఉన్నంతసేపు మేము ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మా యాత్రికులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే మనము వచ్చి యమునోత్రి అంత దూరం వెళ్ళాం కదా, దాని తర్వాత ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే కొన్ని మంచి విషయాలు కూడా మనము సందీప్తో మాట్లాడి కూడా తెలుసుకుందాము. సందీప్ దా, సందీప్ చెప్పు ఈ లొకేషన్ గురించి చెప్పు. ఇది వచ్చేసేమో బార్కోట్ మేడం. బార్కోట్ మెయిన్ లొకేషన్ ఇది. మన యాత్రికులను కంపల్సరీ ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అని చెప్పి ఫొటోస్, మంచి మంచి మెమరీస్ అన్ని చూపించి ఇక్కడ నుంచి మనం గంగోత్రికి వెళ్తాం మేడం. సూపర్ సూపర్. సో మేము ఇప్పుడు ఉత్తరకాశీకి వెళ్ళబోతున్నాం కదా, ఉత్తరకాశీలో ఏంటి అసలు యాక్చువల్లీ ఏం చేస్తాం అక్కడ? మనకి నెక్స్ట్ వచ్చేసి కాశీ విశ్వనాథ్. ఓకే, కాశీ విశ్వనాథ్ టెంపుల్ చూసి తర్వాత గంగా హారతి మేడం. గంగా హారతి తర్వాత మళ్ళీ హోటల్ కి, మళ్ళీ దాని నెక్స్ట్ డే మార్నింగ్ మనం గంగోత్రికి వెళ్తాం మేడం. సూపర్ సూపర్. సో మళ్ళీ కూడా మనం గంగోత్రికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ గంగా హారతితో మనం కావాలంటే గంగా స్నానం కూడా మళ్ళీ చేసే అవకాశం ఉత్తరకాశీలో దొరకబోతుంది. అండ్ ఈ వ్యూ పాయింట్ మాత్రం సందీప్ ఎక్సలెంట్ ఉంది. ఎంత తృప్తిగా ఉందనంటే ఇంత బ్యూటిఫుల్ థింగ్ చూస్తే మనసు ఎట్లయిపోతుంది, ఫుల్ నిండిపోతుంది. అయితే జరగబుద్ధి కావట్లేదు కానీ మనకి టైం చాలా తక్కువ ఉంది, మనం వెళ్ళాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గర. కానీ మంచి మంచి విషయాలు ఏమైనా ఉంటే దారిలో ఖచ్చితంగా నేను మీకు షేర్ చేసుకుంటాను. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఉత్తరకాశీకి అయితే చేరుకున్నాము. దారి పొడుగుతా మాకు చాలా చాలా కడుపు తిప్పింది, ఎందుకంటే చాలా పెద్ద ఘాట్ రోడ్స్. ఆల్మోస్ట్ మా బస్సులో 4గురికి వామిటింగ్ సెన్సేషన్ కూడా రావడం జరిగిందనమాట. అయితే ఆ ఘాట్ రోడ్స్ని ఎట్లా అట్లా చేసుకొని మేము ఇక్కడికైతే చేరుకున్నాము. మా మేడం భోజనం చేస్తున్నారు. మేడం ఎట్లా ఉంది భోజనం? బాగుంది. అన్ని ఐటమ్స్ అన్ని ఈరోజు ఏమి ఇచ్చారు ఫుడ్లో? ఈరోజు రైస్, క్యాబేజ్ కర్రీ, వడియాలు, ఫుడ్ బాగుంది. పప్పు, పెరుగు. సో బాగుంది.
ఉమా మేడం మీకు ఎట్లా అనిపించింది ఉత్తరకాశీ దారి ఎలా అనిపించింది మీకు? మీరు భోజనం చాలా పెద్ద ఘాట్ రోడ్ కానీ బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎంజాయ్ ద జర్నీ. ఓకే సూపర్. సో ఈ విధంగా అయితే ఉత్తరకాశీకి రావడం జరిగింది. ఇప్పుడు ఉత్తరకాశీ నుండి మేము కొంచెం సేపు మాకు వచ్చిన రూమ్స్లోకి వెళ్తాము, రూమ్స్ చూపిస్తాము. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వీ విల్ స్టార్ట్ టు గో అండ్ సీ విశ్వనాథుని దర్శించుకుంటాం. ఉత్తరకాశీ విశేషం ఏంటి అనేది నేను గుడి దగ్గర చెప్తాను, ఎందుకంటే చాలా విశిష్టమైన గుడికి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఆ విధంగా గంగా హారతి కూడా ఈరోజు చూడబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు ఉత్తరకాశీకి వచ్చి ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దర్శనానికి కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ముఖ్యంగా ఉత్తరకాశీలో ఒక విషయం ఏంటంటే అక్కడ రూమ్స్ దొరకడం అనేది ఉత్తరకాశీలో చాలా చాలా డిఫికల్ట్. ఎందుకు అని అంటే ఉత్తరకాశీలో ఎలా ఉంటుంది అంటే సింగిల్ బెడెడ్, డబల్ బెడెడ్, ఇక్కడ నుంచి లగ్జరీ హోటల్స్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ నుంచి నార్మల్ హోటల్సే దొరుకుతాయి ఎవరికైనా. అప్పటికి మన హిందూ టూర్స్ వాళ్ళు మనకైతే చాలా మంచి రూమ్సే ఇచ్చారు. రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా నేను ఈరోజు నైట్ మీకు చూపించబోతాను. అది కాకుండా ఇప్పుడు మనం ఈ ట్రావెలర్ ద్వారా మామూలుగా మనం బయలుదేరి గుడికి వెళ్తాం. గుడి దగ్గర విశేషాలు, గుడి దగ్గర హారతి కూడా ఉంటుంది అండ్ అక్కడ చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. రండి, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. హిందూ టూర్స్ తరఫున ఇవాళ మన ప్రయాణము బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి వెళ్తున్నాము. ఈ మార్గ మధ్యంలో మనకి ఇవాళ ఒక అద్భుతమైన విషయం తెలిసింది ఏమిటంటే మనతో పాటు తోటి ప్రయాణికులైన మూర్తి గారి పుట్టినరోజు ఇవాళ. దాన్ని ఇవాళ మనం అందరం ఆనందంగా జరుపుకుంటున్నాము. అంటే ఆయనకి ఆయురారోగ్యాలు ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఇప్పుడు మనం అందరం ఉత్తరకాశీకి వెళ్తున్నాము. ఉత్తరకాశీ ఒక ప్రాచీనం ఏమిటంటే జన్మకి 9 రాత్రులు కాశీలో ఎలా మనం ఉండాలో అలాగే ఈ ఉత్తరకాశీకి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక రాత్రి ఇక్కడ నిద్రించాలనేది శాస్త్రం. కపిల మహాముని ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశము, చాలా అద్భుతమైన ప్రదేశము. దీన్ని మటుకు మిస్ చేసుకోకుండా ప్రశాంతంగా మీ కోరికలు మీ బాధలు ఆయనకి చెప్పుకొని ఆయన నమస్కరించుకొని రావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇదే కాకుండా మనం ఉత్తరకాశీకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం ఏ విధంగా ఉంది అని కూడా మనం చూసుకుంటూ మరికొన్ని విశేషాలు, విశిష్టతలు కాశీ గురించి, ఉత్తరకాశీ గురించి తెలుసుకుందాము. మళ్ళీ మనం గుడి దగ్గర కలుద్దాం. మనమైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్తో వచ్చాము. ఇక్కడ కాశీ విశ్వనాథుడు అంటే ఉత్తరకాశీ, కాశీలో 9 రోజులు నిద్ర చేస్తే వచ్చే ఫలితం ఉత్తరకాశీలో 1 రోజు రాత్రి నిద్ర చేస్తే వస్తుందన్న విశిష్టత మనకు తెలుసు. మన మొత్తం హిందూ టూర్స్ యొక్క యాత్రికులందరూ ఉన్నారు. సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా మాకు స్పెషల్ పూజా దర్శనం దొరకాలని కూడా మేము అనుకుంటున్నాము. ఇక్కడైతే రష్ చాలా ఉందండి. కనీసం మాకు అనుకుంటున్నాము లైన్ ద్వారా వెళ్తే మాత్రం 2 గంటలు పడుతుంది దర్శనం జరగడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ దారి ఎలా ఉంది వచ్చి విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటాం. రండి వెళ్దాం. జై కాశీ విశ్వనాథ్, జై భోలేనాథ్. రండి. హర హర మహాదేవ శంభో శంకర. మనము కాశీ విశ్వనాథుడు అంటే మనం ఉత్తర కాశీలో ఉన్నాము. దర్శనానికి అయితే జస్ట్ 10 మినిట్సే పట్టింది. నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను. అండ్ ఇక్కడ ఎవరు కూడా దక్షిణాలు అడగడం కానీ డబ్బులు అడగడం చేయడం లేదు. అది చాలా ఆనందంగా ఉంది. ఎంతో పెద్ద ఈదురు గాలుల్లో మాత్రం వాతావరణం సడన్గా మారింది. ఇప్పుడు ఇక్కడ విశేషత ఏంటి అంటే యమధర్మరాజుకి గనక ఇక్కడ నుంచి దక్షిణముఖంగా మనం గనక ప్రేయర్ చేసుకుంటే స్వామి ఇక్కడ వచ్చేసి మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి ప్రకీర్తి అన్నమాట.
అది కాకుండా కూడా ఇక్కడ ఇంకొక విశేషం ఏముంది అని అంటే మనకి కపిల మహాముని ఇక్కడ యొక్క ధ్యానం చేసి ఈ యొక్క గుడి యొక్క విశిష్టతని చాలా పెంచి ఇక్కడ స్థాపించింది కపిల మహాముని. దాని యొక్క చరిత్ర కూడా మనకి ఇక్కడ బోర్డుల మీద రాసి ఉంది. ఇక్కడ హనుమంతుల వారిని మరియు శనిదేవుడిని కూడా చాలా ప్రసన్నంగా ఒకటే దగ్గర దర్శించుకోవచ్చు. ఎవరికైతే శని దోషాలు ఉంటాయో అది మరియు హనుమంతుడి యొక్క స్నేహంతో ఉన్న శనిదేవుడి యొక్క దర్శనం ఇక్కడ జరుగుతుంది. హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ వాతావరణం. చూడడానికి 2 కళ్ళు చాలవు. మరియు పరికరాలు అంటే మొత్తం ఇక్కడ అన్నీ చాలా క్లీన్గా పెట్టారు. చాలా మంచి ఫెసిలిటీస్తో ఉన్నారు. బందోబస్తు పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ చాలామంది అప్రమత్తంగా కూడా ఉన్నారు. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది 100% మనం చూడవలసిన క్షేత్రము. గుప్తకాశీలో మనము వెళ్ళబోతాము, కానీ ఉత్తరకాశీలో మనం ఖచ్చితంగా ఉత్తరకాశీ చూసుకొని గంగోత్రి గుప్తకాశీకి వెళ్ళాలని చెప్పేసి నాకైతే ఈ ట్రిప్లో చాలా బాగా అర్థమైంది. ఆ విషయము చాలా బాగుందండి. రండి ఫర్దర్గా మనం గంగా హారతి దగ్గరికి వెళ్దాం.
హర హర మహాదేవ శంభో శంకర. మనము ఉన్న ప్రదేశం కాశీ విశ్వనాథుడి టెంపుల్లో హారతి అనేది చూసాం ఇప్పటిదాకా. కన్నులకు పండుగగా అనిపించింది. ఇక్కడ ముఖ్యంగా పూజారి వారిని చూస్తుంటే వారి కళ్ళల్లో ఉన్న ఆ దివ్య శక్తి, ఆయన యొక్క ఆజాను బాగులాగా ఆయన కనిపిస్తూ ఇంత అద్భుతమైన హారతి ఇచ్చారంటే నా 2 కళ్ళు సరిపోలేదు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఆ తర్వాత ఈ ప్రదేశంలోకి వచ్చి కూర్చున్న తర్వాత తెలిసిన గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన చోటు. ప్రతి ఋషులు, మునులు, పరమాత్మలు నేను చేరిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చోట్లో కూర్చున్నానో ఈ చోట్లలోని చాలామంది కూర్చొని ఆ శివుడితో ఐక్యమైపోయి ధ్యానంలోకి వెళ్ళి యోగంలోకి వెళ్ళారు. ఇటువంటి ప్రదేశంలో హిందూ టూర్స్ వాళ్ళు మమ్మల్ని తీసుకొని వచ్చి ఇటువంటి హారతి దర్శనం, గంగా హారతి దర్శనం తర్వాత మా జన్మ పుణ్యతమై పావనమైందని చెప్పాలి. ఈరోజు సప్తమి, వైశాఖ శుద్ధ సప్తమి, గంగా హారతికి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు మేము ఇక్కడ ఉండడము, ఆ హారతిని ఇవ్వడము, ఆ పూజ చేసుకోవడము మా జన్మల సుకృతము సార్థకము అని మాకైతే అర్థమైంది. జై భోలేనాథ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. మనము ఇంకా హోటల్కి వెళ్ళి రూమ్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా పెట్టారో చూసుకొని ఈరోజు ముగిద్దాం. సో ఈరోజు మనకి నైట్ డిన్నర్ అయితే వచ్చేసాము. మనం ఉత్తరకాశీ దర్శనం చేసుకొని ఆ గంగా హారతి చూసుకొని వచ్చాము. మేడం వాళ్ళైతే ఫుడ్ పెట్టుకుంటారు. చూద్దాం ఏముంది ఐటమ్స్. మేడం ఏముంది మేడం ఐటమ్స్ ఈరోజు? చపాతీ. సో భోజనం చేసేసాక రూమ్ ఏ విధంగా ఇచ్చారో కూడా చూసేద్దాము. చూసిన తర్వాత ఈ రోజుని మనం ముగిద్దాం. సో ఈరోజు మనం ఉత్తరకాశీలో రూమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ నుంచి లగ్జరీ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి లగ్జరీ హోటల్స్ కానీ లగ్జరీ రూమ్స్ కానీ మనకి దొరకవు. ఫెసిలిటీస్ బేసిక్ మినిమం ఉంటాయి. అప్పటికి కూడా ఎట్లా అంటే డార్మెటరీస్ ఉంటాయి కదా, 2 రూమ్స్ 2 బెడ్స్ 3 బెడ్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉంటాయి. అక్కడే యాత్రికులు అందరూ పడుకుంటూ ఉంటారు. మే జూన్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి రూములు దొరకకుండా ఉండడం. సో టూర్స్ వాళ్ళు ఇచ్చే రూమ్సే మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఈ ఉత్తరకాశీ తర్వాత మనకి ముందుగా వెళ్ళే పిప్పల్కోటి లాంటి ప్రదేశాల్లో కూడా అసలు ఫస్ట్ మనకిచ్చిన రూమ్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. సో ఇక్కడ నాకు అబ్జర్వ్ చేసిన దానిలో చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్ అండి. ఇప్పుడు మనకైతే ప్రొవైడ్ చేసింది 3 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మేము ఇక్కడ 2 నైట్స్ అయితే స్టే చేయబోతున్నాం. రేపు గంగోత్రికి వెళ్తాము, మళ్ళీ నైట్ హాల్ట్ కూడా ఇక్కడే, ఈరోజు నైట్ కూడా ఇక్కడే. రేపు గంగోత్రికి మేము 3:30కి మార్నింగే బయలుదేరబోతున్నాము. సో వాష్రూమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో కూడా నేను ఒకసారి చూస్తే వాష్రూమ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. కంప్లీట్లీ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. మార్నింగ్ 3:30కే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ప్రొవైడ్ అవుతుంది. సో ఇదే అండి ఈ ఉత్తరకాశీలో మనకి ఇచ్చిన రూమ్. బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అండి. ఇది అసలు ఇంపాసిబుల్. చాలామంది టూర్ ట్రావెల్ వాళ్ళకి ఉత్తరకాశీ నుంచి ఒక రూమ్స్ ఈ రేంజ్లో దొరకడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ అనమాట. సో ఆ విషయంలో మాత్రం నేను చాలా కన్విన్స్ అయ్యాను. ఫుడ్ కూడా ఈరోజు చాలా బాగుండింది. అంతా మంచి రివ్యూసే ఉన్నాయి. ఇంకా ఏంటంటే మాకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా అడగాలి అనుకున్నా కూడా మాకు 2 మేనేజర్స్ని ప్రొవైడ్ చేశారు ఈరోజు. ఒక మేనేజర్ సిక్ అవ్వగానే ఇంకొక మేనేజర్ మమ్మల్ని హ్యాండిల్ చేశారు. అది కూడా చాలా బాగుండింది. సో ఈ రోజుకి ఇంతేనండి సంగతులు. రేపు డే 5 మన గంగోత్రి చార్ధామ్ యాత్రలో వీళ్ళ ద్వారా ఎలా ఉంది, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తాము అన్నీ షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు సెలవు మరి.